Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. We once again thank God Almighty once again for being in His presence and to come and worship Him this morning. As it's officially December, the time to remember Christ's birth and what He has done for us. Ever since He was a kid to when He died on that cross, every single day was filled with miracles, filled with joy, and filled with blessing, filled with wisdom and inspiration. Jesus, even though He was ministering for only 3 years, He changed the world in those 3 years. And each and every day, we must devote ourselves to understand Him more deeply. And especially during this Christmas season, let us not focus on what the world glorifies, but let's focus on the reason for the season, that is Jesus Christ. Before we start, let's have a small word of prayer, and then we'll begin. Gracious Heavenly Father, You are the King of Kings and Lord of Lords. Lord, we thank You for giving us this opportunity to come together and worship You and to have this service. Lord, there are still many churches out there that are closed due to government regulations, Lord, but You allowed us, God, to come together, Grace Gospel Church, and to come and worship You and to have fellowship with one another. And Lord, let us not take that for granted. Lord, let us spend each and every week devoting our time, energy to You, Lord. Lord God, continue to use us all for Your ministry. Please be with each and every family here. Please be with each and every family that is watching online. Please let Your presence be known to them. Allow them to know Your grace and Your mercy, Lord, and allow them to fully trust in You during the hard times, God. Lord Jesus, continue to use us, this church, for Your ministry, Lord, and help us to change this community, Lord, using the power of the gospel. We thank You, God. We honor You. In Christ's holy name we pray. Amen. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృపా కనికరం బట్టి ఆయన సన్నిధిలో మరి పునరుద్ధానముల దేవుని ఆరాధించుటకు ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన కృపా ప్రేమలే ఉన్నాయండి. కేవలం ఆయన కనికరం బట్టి ఈరోజు క్షేమంగా ఆయన సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చిన మంచి సమయం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మొదటిగా దేవ మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా అని ఆ మహోన్నతుడైన దేవుణ్ణి మన మనపూర్వకంగా, హృదయపూర్వకంగా, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఈ పాఠం ద్వారా దేవుణ్ణి ఆరాధించుకుందాం. మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, 10,000లలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. 10,000లలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా. వెలిసావు భువిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులో సెలయేరుగా. వెలిసావు భువిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులో సెలయేరుగా. నిసారమైన నా జీవితములో చిగురించే ఆనందము, నిసారమైన నా జీవితములో చిగురించే ఆనందము. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, 10,000లలో అతి సుందరుడా,
సుందరుడా కీర్తింతు మనసారా దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా దేవా మహోన్నతుడా వేచాను ఒంటరి విశ్వాసినై వెదికాను నీ దారి అన్వేషినై వేచాను ఒంటరి విశ్వాసినై వెతికాను నీ దారి అన్వేషినై నీ దివ్య మార్గము దర్శించిన ఫలించిన జన్మము నీ దివ్య మార్గము దర్శించిన ఫలించిన జన్మము దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా దేవా మహోన్నతుడా. దేవునికి మహిమ కలుగును గాక. రెండో సాంగ్ వెళ్ళే ముందు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. కీర్తనలు 91 అధ్యాయము 9వ వచనంలో చూస్తే యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీ నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమే మీద రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీవు మహోన్నతుడైన దేవుని నీ నివాస స్థలముగా చేసుకున్నప్పుడే మనకి ఏ అపాయము కానీ తెగులు కానీ నీ గుడారమును సమీపించదని దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇది చాలా బలమైన అద్భుతమైన దేవుడిచ్చిన వాగ్దానం. ఇందులో నిజమైన సత్యాన్ని మనం గ్రహించినప్పుడే అనుభవించిన వారికే, మహోన్నతిని చాటున నివసించిన వాడికే సర్వశక్తిని నీడలో విశ్రమించగలము, పొందుకోగలమండి. జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి మనం ముందుకు వెళ్దాం. అయితే ఒక సేవకుడు ఉన్నారంట. దేవుడు తనకు అప్పచెప్పిన పరిచర్యను చేసుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతూ కొన్నిసార్లు వెళ్తూ తెలియని ప్రాంతాలకి నడిపించేవారంట ఆయన. అయితే ఒకసారి తన పరిచర్యను చేసుకుంటూ వెళ్తూ కూడా అడవి మధ్య గుండా వెళ్లాల్సి వచ్చిందంట. అప్పటికే చాలా చీకటి పడింది. అప్పటికే ఆయన భోజనం చేసి 3 days అయిందంట. చాలా నీరసంగా ఉండి చాలా చీకటి పడిందని ఆ రాత్రే అక్కడే పడుకొని నడవలేక నీరసంగా ఉండి ఆ అడవిలోనే ఆ కటికి చీకటిలోనే మరి పడుకోవాలని నిశ్చయించుకొని మరి పడుకునే ముందు ఆయన చుట్టూ ఒక గీతను గీసుకొని ఒక ప్రేయర్ చేశారంట. ఏం ప్రేయర్ అని అంటే, దేవా ఈ రాత్రి నేను ఇక్కడే పడుకుంటాను, ఈ అడవి జంతువుల నుండి నన్ను కాపాడే దేవా అని ప్రార్థన చేసి పడుకున్నారట. ఆ రాత్రి గడిచిపోయింది. ప్రొద్దున్నే లేచి చూడగానే ఆయన గీసుకున్న గీత చుట్టూ కూడా కొన్ని అడుగులు ఆయన గమనించినట్లు ఆయన చూశాడంట. ఆ సేవకుడు అది పరీక్షించినప్పుడు అది ఆ యొక్క అడవి జంతువుల అడుగులు చూసి వెంటనే దేవుని స్తుతించి కృతజ్ఞతలు చెల్లించాడట. ఎంత మంచి గొప్ప దేవుడండి. మన ప్రార్థన వినటానికి అసలు మనం ఏ పాటి వారము, అనుక్షణము కంటికి రెప్పల కాచి కాపాడుతున్న దేవుడు, తల్లిదండ్రులు విడవని దేవుడిగా ఉంటున్నాడు. నేనెన్నడూ నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన గొప్ప దేవుడిగా, ప్రేమ కలిగిన దేవుడిగా ఈరోజు ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గాఢాంధకారములో సంచరించినను ఏ అపాయమునకు భయపడాల్సిన అవసరమే లేదండి. ఆ మహోన్నతిని ఎప్పుడైతే నివాస స్థలముగా మనం ఎప్పుడూ చేసుకోవాలి. అయితే ఆ సేవకుడు
ఆ అడవిలో కారు చీకట్లో మరి తాను పడుకున్న ప్రదేశము చుట్టూ దేవదూతల్ని దేవుడు కాపుగా పెట్టాడండి. మనం అనుకుంటాము, ఎన్నోసార్లు చాలా సాక్ష్యాలు విన్నాం, దేవదూతలు వచ్చి కాపాడారు, రక్షించాడని. ఇదేదో కేవలం కల్పితాలు కాదు, లేదంటే కవిత్వాలు కాదండి. వాస్తవానికి మరి దేవదూతలు ఒక శక్తివంతమైన జీవులండి. దేవునికి ఇష్టమైన బిడ్డలు, ఆయనకి పనిచేసే పరిచర్య చేసే మరి ప్రజలకు పరిచర్య చేసేందుకు, కాపుదలు ఉండేందుకు దేవుడు వాళ్ళని ఎప్పుడు పంపిస్తూ ఉంటాడు. దేవునిలో నివసించే వారికి దేవదూతలు ఎప్పుడు కూడా కావలి కాస్తూ కాచి కాపాడుతూ ఉంటారండి. అయితే ఆయన గుడారం అంటే ఎవరు? నీవు నేను, ఆయన బిడ్డలమైన మనము. ఎప్పుడైతే ఆ గుడారములో దేవుని నివాస స్థలముగా చేసుకున్నట్లయితే ఎటువంటి అపాయము, ఎటువంటి తెగులు కూడా మన జీవితంలో సమీపించదండి. మన జీవితంలో దేవుని నివాసస్థలముగా చేసుకున్నప్పుడు ఎటువంటి దెబ్బలు కూడా తగలకుండా ఆ దేవదూతల సహాయంతో దేవుడు ఎప్పుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. ఎదురు దెబ్బలు తగిలి మరి చిన్న రాయి గురుండి కూడా తగిలే ఆటంకాల నుండి కూడా దేవుడు కాచి కాపాడే దేవుడుగా, ఎంత మంచి దేవుడుగా మన పక్షాన ఈరోజు ఈ ఉదయ కాలం ముందు దేవుని వాగ్దానం ఇస్తూ దేవుడు బలపరుస్తున్నాడండి. రెండవదిగా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ నీ దగ్గరికి వస్తేనే నాకు తీరుతాయ్యా అని దేవుని మన హృదయపూర్వకంగా పాటను పాడుకుందాం. మన జీవితంలో, మన హృదయంలో, మన తలంపులు ఎటువంటి పాపమున్నా ఏం భయపడని అవసరం లేదు. నేను ఆరాధించడానికి అర్హురాలని కాదని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నీకు అర్హతను కలిగించి మంచి దేవుణ్ణి నేను స్తుతించే, గణపరిచే బిడ్డగా నేను చేయాలని ఆయన ఆశపడుతున్నాడండి. ఈ పాటను పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుందామండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలోనే బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలోనే బ్రతకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంత మంచి దేవుడో ప్రతి వారము ప్రతిరోజు కూడా ఆయన రివీల్ చేసుకుంటూ వస్తున్నాడండి. మనం గమనిస్తున్నామో లేదో మనకైతే తెలియదు. ఎవరికి వారము దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ గమనించుకుంటూ ఆయన ఎంత మంచి దేవుడిగా ఉన్నాడు. ఎటువంటి చింత బాధ కలిగిన ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఆయన వాదారుస్తున్నాడో మనమందరము గమనించుకొని ఆయనకి ఇంకా మన సన్నిహితంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు కమ్యూనియన్ డే. దేవుని బల్లలో మనం చేయి పెట్టే ముందు మన హృదయాలను కూడా పరీక్షించుకుందాం. మన జీవితంలో ఏ పాపం ఉన్నా, దేవునికి ఆయస్కరమైన ఏ మార్గములో ఉన్నా, ఏ కోపమున్నా, అసూయ, ద్వేషము, అబద్ధాలు, కుండములు చెప్పేది ఏదున్నా కూడా దేవుని సన్నిధిలో, దేవా నేను ఈ బలహీనతలో ఉన్నాను, నీలా ఉండాలని నేను ఆశపడుతున్నాను, నీతో నడవాలని నేను ఆశపడుతున్నాను, నిన్నే నేను చూడాలని ఆశపడుతున్నాను, నిన్ను నాలో చూపాలని ప్రతి ఒక్కరిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఏసియా నీ కృప నాకు కావాలి. ఏసియా ఈ బలహీనతలన్నిటిని జయించుటకు నీ అధికమైన కృప నాకు కావాలి ఏసియా అని మనం మనస్ఫూర్తిగా పాడుకుంటూ ఈ పాటని మనమందరం కలిసి ఆరాధించుకుందామండి. నీలా ఉండాలని, నీతో నడవాలని పాటను పాడుకుందాం. నీలా ఉండాలని, నీతో నడవాలని, నిన్నే చూడాలని,
ఉండాలని నన్ను నాలో చూపాలని యేసయ్యా నా ఆశయా చూపయ్యా నీ కృపా యేసయ్యా నా ఆశయా చూపయ్యా నీ కృపా నీలా ఉండాలని నీతో నడవాలని నిన్నే చూడాలని నన్ను నాలో చూపాలని అబ్రహాము నీకు స్నేహితుడు దానియేలు నీకు బహుప్రియుడు అబ్రహాము నీకు స్నేహితుడు దానియేలు నీకు బహుప్రియుడు నీ స్నేహితునిలానే ఉండాలని నీ ప్రియునిలానే మారాలని నీ స్నేహితునిలానే ఉండాలని నీ ప్రియునిలానే మారాలని యేసయ్యా నా ఆశయా చూపయ్యా నీ కృపా యేసయ్యా నా ఆశయా చూపయ్యా నీ కృపా నీలా ఉండాలని నీతో నడవాలని నిన్నే చూడాలని నిన్ను నాలో చూపాలని దావీదు నీకు ఇష్టడు మోషే నీకు నమ్మకస్తుడు దావీదు నీకు ఇష్టడు మోషే నీకు నమ్మకస్తుడు నీకిష్టునిగానే ఉండాలని నీకు నమ్మకస్తునిగా మారాలని నీకిష్టునిగానే ఉండాలని నీకు నమ్మకస్తునిగా మారాలని యేసయ్యా నా ఆశయా చూపయ్యా నీ కృపా యేసయ్యా నా ఆశయా చూపయ్యా నీ కృపా నీలా ఉండాలని నీతో నడవాలని నిన్నే చూడాలని నన్ను నీలో చూపాలని ధవళవర్ణుడు పరిశుద్ధుడు రక్తవర్ణుడు ప్రేమరూపుడు ధవళవర్ణుడు పరిశుద్ధుడు రక్తవర్ణుడు ప్రేమరూపుడు నీ పరిశుద్ధతలోనే నిలవాలని నీ ప్రేమలోనే సాగాలని నీ పరిశుద్ధతలోనే నిలవాలని నీ ప్రేమలోనే సాగా యేసయ్యా నా ఆశయా చూపయ్యా
దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా, నీవే మా నివాస స్థలం, నీవే మా ఆశ్రయముగా ఉన్నావు. అందుకే మేము నీ నీడలో సురక్షితముగా ఇంతవరకు నీవు ఇచ్చిన ఆశకాలం బట్టి నీ సన్నిధికి వచ్చి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలనైనా. యేసయ్యా, అనేక మంది జీవితాల్లో ఈ యొక్క నెమ్మది లేదు తండ్రి ప్రభా. నెమ్మది లేని ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఎప్పుడైతే నివాస స్థలముగా చేసుకుంటారో నీ కృపను వారి మీద కుమ్మరించి వారిని నడిపించమని అడుగుచున్నాను నాయన. ఇదిగోనైనా ఈరోజు మీ బల్లలో మేము చేయి పెట్టి ముందు తండ్రి ప్రభా మా హృదయాల్ని పరీక్షించుకొని తండ్రి ప్రభా నీలా ఉండాలని, నీతో నడవాలని, నిన్నే చూస్తూ మా జీవితాన్ని ఈ లోకంలో ముందుకు సాగించాలని యేసయ్యా ఎంతగానో మేము ఆశపడుతున్నాం నాయన. మా ఆశను తీర్చే దేవుడిగా ఉన్నావు తండ్రి ప్రభా. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చమని అడుగుచున్నాను నాయన. నువ్వు పక్షపాతం చూపించే దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో, మారని ప్రేమతో, శాశ్వతమైన కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు యేసయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, ఇదిగోనైనా ఆత్మానుసారంగా జీవించే కృప చూపించండి. ఈ లోకానుసారమైనటువంటి అన్నిటిని మా నుండి దూరపరిచి తండ్రి ప్రభా ఇంకా దగ్గరయ్యి ఇంకా నీ ప్రేమను రుచి చూచే కృపను మాకు దయచేయండి. దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. పరిస్థితులు ఇంకా భయంకరంగా మరి చూస్తున్నాము. అయినప్పటికీ ఈరోజు ఎన్నికలేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసి మీరు ఇచ్చిన కృపా కనికరం బట్టి, క్షేమాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. చర్చ్కి వచ్చి తండ్రి ప్రభా ఆరాధించి వెళ్ళిపోవటం కాదు, నీ మాటను బట్టి మేము మరి ప్రవర్తించి మీ మాటకి విధేయత కలిగి దేవా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించుటకు మీ కృపను మాకు దయచేయండి. అనేక విషయాల్లో మా శక్తి చాలటం లేదు నాయన. మీ శక్తిని ఆశ్రయిస్తున్నాం. నువ్వే ఆశ్రయముగా, నివాస స్థలముగా, మహోన్నతిని చాటున నివసించేలాగిన విశ్రమించే కృపను మాకు దయచేయండి. విశ్రాంతి లేని మా హృదయాలని తండ్రి ప్రభా సమస్త భారం మోసుకున్న వాళ్ళారా నా ఇద్దరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని మీరు మాట్లాడుతున్నారు తండ్రి ప్రభా. ఆ యొక్క పీస్ని, ఆ యొక్క సమాధానాన్ని మీ ద్వారా మేము పొందుకునే కృప చూపించమని దేవా, ఎన్నిక లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, నన్ను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లెక్కించలేని స్తోత్రమున్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రమున్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రమున్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రమున్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కొండ పాపలే దాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కొండ పాపలే దాచిన దేవా నీకే స్తోత్రము.
మనుదాచిన దేవా నీతి స్తోత్రము కల్వాచిన దేవా నీతి స్తోత్రము మముదాచిన దేవా నీతి స్తోత్రము కాపాడిన దేవా నీతి స్తోత్రము. Check, check. Greetings to you all. In the name of our Lord and Savior Jesus Christ, we once again thank God Almighty for allowing us to be in His presence and to learn more from His Word this morning. Obviously, every single day should be a learning experience for each and every one of you, with your personal devotion, coming to God in prayer, asking the Holy Spirit to reveal things to you, and becoming more like Christ each and every day. So the word of wisdom for today is kind of a strange one, but it's also one that we need to really understand, because this is one of God's ultimate weapons that He uses in regards to us. So the word of wisdom for today is pain. P-A-I-N, pain. So when anything is painful, when anything painful happens to you, you have two choices. You either can run to God or you can run away from God. Okay? You can either run to God or you can run away from God. If you're running away from God, what are you running to? Who do you think can help with your pain more than God can? Well, I think we all can understand at this point, because we've all been through painful situations in our lives, painful periods, and times in our lives that we just wanted to skip, get over with, didn't want to deal with. But pain, if you see in the Bible and if you see in our lives, pain has a way of drawing close to God. God uses pain to draw us closer to Him. How do you draw closer to God when you're in pain, right? The first thing that you do is tell Him exactly how you feel. Tell God the pain that you're going through. It's what you naturally do when you see a disaster, like a hurricane or a tsunami or an earthquake. If it were to come towards you, you'll start yelling, freaking out, why God, why, that type of thing, right? But when you're in pain, you have to not be afraid to come to God and have those type of emotions expressed. A lot of times we think that when we're dealing with something, when we're crying or when we're mad or when we're, fearful, we feel like God is too busy to deal with those type of emotions. We ask ourselves, God, why would God care about me? Why would God care about my emotions? He's not really going to help me. Even if you cry out in the car on the way to work, God, I don't like the situation. I'm mad. I'm upset. I'm frustrated. I don't know how long I can deal with this. But we don't really understand that expressiveness, you expressing your emotions to God, is drawing you close to God in prayer. Prayer doesn't have to be, Our Father who art in heaven, hallowed be thy name. Prayer can be, God, I'm angry, please help me. That can be a prayer. It's called the prayer of lamenting, or the prayer of sadness. So we need to learn how to worship God in all phases of grief, or all phases of sadness. In other words, you need to use prayer to express shock, to unload your sorrow, to let your tears fly, and to struggle with your emotions. Prayer is a way to not only tell God, I'm a good Christian, I'm spiritual, thank you for doing this to me. Prayer is also, God, I'm struggling, I can't take this anymore, this is too hard for me, please help me. Prayer can deal with all types of emotions, but we limit it to a certain amount because we think God will not care enough to deal with that. We must surrender your life to God when you don't know which way to run, right? You have two choices. Either you can run to God when you're in pain, or you can run away from Him.
You ask God to use pain for good in your life, and we see countless times in the book of, in the Bible, all these characters, they're no perfect individuals. They've all messed up. They had their own struggles. They all went through pain, but God used their pain to give him glory and to bless them richly. You don't suppress any emotion when it comes to God. You do not hide your feelings when it comes to God. Even if you do not say anything to God, God already knows what you're feeling. So what's the point of hiding your emotions in the first place? If you're struggling, if you're dealing with something, let it all out to God. He's a father. When you are struggling with something, you go to your earthly father. God, Dad, I'm struggling with this. Please help me out. But God is better than an earthly father. He's there to listen all the time. So when you are struggling with something like that, unload your emotions. He's never going to say no. He's never going to reject you. He's never going to say, ooh, my schedule is kind of filled. I'll put you in for another time slot. No. He's always open to his people. But you have to be willing to listen and release what's inside of you. You need to tell exactly what you are feeling inside. And when you do that, that's when you draw closer to God, because the connection with him will grow. Because now you know, I don't have to be perfect when I go to God in prayer. I can come just as I am, struggling with the things that I'm going through. You do what Paul said in 2 Corinthians 1, 8 through 10. And it says, we were really crushed and overwhelmed and saw how powerless we were to help ourselves. But that was good, for then we put everything into the hands of God, who alone could save us, for he can even raise the dead, and he did help us. God is able to raise someone from the dead. So that means he is able to deal with any situation that you're going through. Dealing with your problems is not that difficult for him, but you have to be willing to let go and to talk to him in prayer. I have seen so many people transformed by the process of learning to worship, trust, and draw close to God when they're in pain. A lot of times, the most spiritual growth that happens in your life is happening when you're in pain, when you're fearful, when you can't handle it on your own, because that forces you to depend on God more than ever before, and God will honor that, and because of that, you will grow much more as a Christian. These people who have learned to worship, trust, and draw close to God learn that God is never closer to you than when you are brokenhearted. When you are sad, that is when God is closest to you. When you are angry, that is when God is closest to you. He's not running away. He's right there listening to your problems. Greetings to you all, in the name of our Lord and Savior Jesus Christ. So, we will be continuing on the series, in the book of Romans. Hopefully we are all reading the book. We are in Romans chapter 3. So, if you didn't read till chapter 3, keep on reading it, slowly, verse by verse, so you understand everything what I'm talking about. So the series today, the same series we're continuing, is the revelation of God's righteousness. And the title is The Way of Righteousness. The Way of Righteousness. So in the 3rd chapter here of Romans, beginning in verse 10, Paul declares, as it is written, and then he begins to quote scriptures out of the Old Testament, in which he has made his indictments against all mankind, the things that God had said concerning men. Last few weeks we looked at the wrath of God and what type of situations each person is and how God deals with it. So these verses, which we had looked at last time when we spoke on the series, is the things that God had
indicted on man. He basically said, this is the way the men are. And these are the things that the way God looks at man. Romans 3:11-18, it says, as it is written, none is righteous, no, not one. No one understands, no one seeks for God. All have turned aside. Together they have become worthless. No one does good, not even one. Their throat is an open grave. They use their tongues to deceive. The venom of asps is under their lips. Their mouth is full of curses and bitterness. Their feet are swift to shed blood. Their paths are ruin and misery, and the way of peace they had not known. There is no fear of God before their eyes. These are the things last week we looked at each one and explained to that. But just to get a recap on that, so this is what God indicted us. These are the quotations from the Old Testament, as Paul is just putting together to show man what God's evaluation of him is. This is the way Paul put together. This is how God evaluates man. This is how we are, our minds are, our thoughts are. So now Paul goes on to say, now we know that whatsoever things the law says, it says to those who are under the law. Now, when you go back to the beginning of the chapter, Paul said, what advantage then does Jew has to do, and in every way? For really unto him was given the law. They had advantage of having the oracles of God, or the law of God, but with knowledge is always a greater responsibility. Last week మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఇప్పుడు జ్యూస్ చూసినప్పుడు గాడ్ గేవ్ దెమ్ లా వాళ్ళకి మొత్తం లా ఇచ్చి ఆ లాని ఇంప్లిమెంట్ ఫాలో అవ్వమన్నాడు దేవుడు. ది గివ్ ద గైడ్ లైన్. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు అనమాట. అలానే జ్యూస్ విషయంలో దేవునికి వాళ్ళకి జ్యూస్కి లా ఇచ్చాడు కాబట్టి వాళ్ళని అకౌంటబుల్ చేశాడు. ఇది మీకు ఇచ్చిన లా, ఇది మీరు పాటించాలి, ఇది మీరు పాటించకపోతే ఇది మీకు. ద మోర్ మనం నేర్చుకున్నప్పుడు ద మోర్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్. Romans 3:19-20, it says, now we know that whatever the law says, it speaks to those who are under the law, so that every mouth may be stopped and the whole world may be held accountable to God. For by works of the law, no human being will be justified in his sight. So having the law did not justify them. It is an advantage to know what God greater responsibility. And the law spoke only to those who it was given. So there was never really mention of the Gentiles being under the law. The apostles were spreading the word of God. There was a situation, there was an endeavor to place Gentiles believers under the law. This came to head in the church in Antioch, where they said, brethren, they were basically saying, they were teaching the believers in Antioch, unless you are circumcised, unless you keep the law of Moses, you cannot be saved. See, so when Jews are teaching the gospel, వాళ్ళు ఏం చేశారంటే ఇలా చేయాలి, మీరు ఎలా చేస్తేనే ఎలా అవుతుందని. We are all Gentiles. So we are not under the law. Scripture prakaram, we are not, under the teaching, under the law. So of course, what Paul was telling is, was going contrary. But the church in Jerusalem had remained pretty much a Jewish church. The church in Jerusalem had remained about the days, and in so many of the aspects of the law, and now they were saying to the Gentiles, except that you keep, except you keep the law and are circumcised, you're not going to be saved. So the beginning of the church, where it in the Jewish, way. So they were, yes, you have to follow this and all that. So, and we remember, when Paul returned to Jerusalem, and Paul realized, there is something going on here. We just want to make sure that,
we all have to come unto the same teaching. Whatever God wants us to do, we have to communicate the same message. So Paul came to Jerusalem, which is where the main church is, where James is the head of the church. James is the brother of Jesus. And they had a council. They were talking about how do we communicate the gospel to the Gentiles. This is the grace we are talking about. What do we do with our Jewish traditions here? So, during that time, Peter suggested that they, the Gentiles, a yoke of bondage that neither they nor their fathers were able to bear. అంటే బేసికల్గా మన జంటైల్స్ని ఆ జూయిష్ యోక్ కింద మనల్ని పెట్టడం రైట్ కాదన్నారు. సో దే వాంట్ టు don't want us to bring us under the bondage. So James finally suggested to the church and tell them, keep away from idols and keep from fornication, and if you do this, you do well. But they did not seek to bring the Gentile church under the law of Moses. It said to those they were under the law. The law. The first 5 books of the Bible is the law. Okay, so that's what Torah means. All the Jews, they follow that, the Torah, which is the first 5 books of the Bible. That's the law. To get an idea what is law I'm talking about. Even now, a lot of times in our culture now, there are groups today who are trying to bring, Sunday service is like a mark of the beast, so we should worship only on Saturdays. And there are some of churches, and what they say is they have created the laws, or the laws within the church. They constitute righteous and unrighteous actions and have been sought to direct the activities of the believers by what a child of God have to do and what a child of క్రియల ద్వారా మనల్ని పుష్ చేస్తున్నారు అనుకో, యాక్టివిటీస్ ద్వారా. అది ఎందుకు చేస్తారంటే మనం రైచియస్ స్టాండింగ్ బిఫోర్ గాడ్, అంటే మనకు మనం క్రియేట్ చేసుకొని మనకు మనం ఫాలో అవటం వల్ల దేవుని దృష్టిలో నీతిమంతులుగా అవుతామని పుష్ చేయటం అనమాట. So if I do these things, right, I will be holier. It will make me more righteous, and the whole idea is a righteousness that is predicated upon my actions, upon my activities. It's all about what I do, because of what activities I did, that the righteousness is accountable. Basically, now any righteousness that I can develop upon my actions and my activities becomes self-righteousness. That is what self-righteousness means. That means నేను చేసే కార్యాల ద్వారా నేను నీతిమంతుని అయ్యాను అని చెప్పుకోవటం ఏం righteousness అనమాట. అంటే we feel that I did something to the Lord, I did these things, I చేశాను, అది చేశాను, ఆ పనులు చేశాను దేవునికి, ఇది అంటే అన్నీ మనం ఫాలో అవ్విన దానివల్ల మనం రైచియస్నెస్ అని చెప్పుకోవటం. It is a righteousness that I have created, and if it is a righteousness that I have created by my good actions and my good deeds, then believe me, I'm going to tell about it because I'm proud of what I have done, and I'm going to boast in those things which I have done for the Lord. How many souls I have won for Christ, how many hours I prayed, how many pages of the Bible or chapters I had read, how many days I had fasted, how would I been, I don't drink anything, I'm pure, I don't do any of that. You're boasting about things what we have. You became righteous by your believing in Lord and Savior Jesus Christ. None of the things make me more, all these things. But if I don't have a belief in Jesus Christ, I will not make righteous. See, people can read Bible, pray every day 24 hours, but if they don't have a real salvation, if they didn't believe Jesus Christ as the Lord of Savior, they will not be righteous. So, Paul, in writing to Galatians, said, "O foolish Galatians, who had bewitched you that you should so soon turn away from the truth, having begun in the Spirit, are you now going to be made perfect in your flesh?" Perfect to our flesh. Saying that you don't have the law of God. So you make your boast of the law, but in reality, the law really
should, if a person properly understand, is that it shut the mouth of everyone, that every mouth might be stopped, because if we properly understand the law doesn't justify you, nor does it make you righteous, nor give you a righteous standing before God. So the law does not justify you. The law does not make you right before God. So what the law actually does is to condemn you and make you guilty before God. That's what the law does. The law will condemn you and make you guilty before God. So those things that the law said to those under the law, in order that every mouth be stopped and the whole world become guilty. That means, Paul చెప్తాడు కదా, మన ప్రపంచం మొత్తం guilty. Everybody is guilty, because the law tells us you are guilty in the law. They may have misinterpreted the law in such a way, if a man tries hard enough, he could keep it. See, ఇలా లా గురించి టీచ్ చేయటం మనం జీసస్ టైంలో కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ మనం చూసినప్పుడు, ఆ లాని ఏంటంటే నువ్వు మ్యాక్సిమం హార్డ్గా నువ్వు ట్రై చేస్తే మేబీ యూ కెన్ కీప్ ఇట్. సో దే వర్ పుషింగ్ ద లా, చెయ్యి ఇది ఫాలో అయితే నువ్వు దగ్గరికి వస్తావు. So they were interpreting the law. They were basically they were falsely interpreting law. They were saying is outward actions mean interpret చేస్తున్నారు, law physical activity mean interpret చేస్తున్నారు actions. And that is what Jesus was referencing to when he said to the disciples, except your righteousness exceeds that of the scribes and the Pharisees, you are not going to enter the kingdom of heaven. Jesus tells to the disciples that except your righteousness exceeds to that of scribes and Pharisees. That means these are the people who are of the law. So for them, like disciples were thinking, they are more righteous. I can never be righteous than them because I don't know. Because disciples are like fishermen or normal people, and these are the people who are the masters of the law. But Jesus' intent is, they know the law, but they are looking from a physical angle. But what I am thinking is from a spiritual angle. So if you have to be righteous than them, that means you have to be not physical. See, that's what Jesus was telling, but the disciples were not understanding, so they were confused. But Jesus gave the intent of the law as God meant it when he gave it. You have heard that it had been said that of old times, thou shalt not commit adultery. But I say unto you, whosoever looks upon a woman and lusts after her in his heart has committed adultery. You see, they had interpreted it as only the outward physical act. Jesus said, no, it's an inward thing of the spirit, and you are guilty. And the law came to make the whole world guilty before God. And to understand the law correctly, you understand. So let's say that you are guilty of a murder in a fit of rage. Somebody took a gun and killed, someone, and they're standing before the judge. And he's ready to pronounce the judgment. You have been adjudged guilty, and he says, well, you want to say something as the last word before I pass the judgment. Then the person, you may say, yes, judge, I've been thinking it over. I know what I did wrong, and I'm sorry. I determined I'm not going to kill anybody anymore as long as I live. So therefore, I think you ought to let me go free, well, So he was saying, suppose the judge దగ్గరికి వెళ్ళిపోయి, as if you had never been guilty. That is what justification means. That you stand before God as if you had never been guilty. అంటే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు
మనం ఈ సంవత్సరం పాటు మంచిగా ఉన్నామని మనం అనుకుని ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మనం లైక్ చేసాం అనుకున్నాం కదా. బట్ బిఫోర్ చేసిన ఆ పాపాలన్నీ కూడా దేవుడేమన్నా అంటే దీన్ని వైప్ అవుట్ చేస్తున్నాను అంటాడు. ఐఎమ్ వైపింగ్ అవుట్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేయలేం. లాస్ట్ వీక్ దిస్